ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక వ్యాఖ్య అయితే ఏకంగా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎలా స్పందిస్తాయి దీనిపైన అన్న ఒక చర్చకు కూడా అవకాశం ఇచ్చారు. ఆ అంశంలో కంటే ముందు పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యత అన్న పేరుతో జనసేన పార్టీ నాయకులతో కార్యక్రమం నిర్వహించారు. ఆ కార్యక్రమంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో ఒక వ్యాఖ్య చూస్తే పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు. అయితే కూటమిలో ఉన్నాను కాబట్టి నా మాట చెల్లుబాటు అవుతుందో లేదో నా లోపల ఉన్న ఆలోచన మాత్రం పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి, రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఆయన అని చెప్పారు. ఓకే, ఇక్కడి వరకు అభ్యంతరం లేదు. కానీ అంతకంటే ముందు అమరజీవి జలధార అనే కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ గారు నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడాన్ని సమర్థించలేదు. అంత పెద్ద మహనీయుడిని ఒక జిల్లాకు పరిమితం చేశారు అంటూ విమర్శించారు. అంటే గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ఆర్ హయాంలో ఆ పేరు పెట్టారు కాబట్టి విమర్శించాలనుకున్నారేమో, కానీ ఒక జిల్లాకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం ద్వారా ఆయన స్థాయిని మనం తగ్గించినట్టయింది అని ఆ రోజు అభిప్రాయపడ్డారు. ఒక జిల్లాకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టడం తక్కువ అని మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు మరి జలధార అని ఒక కార్యక్రమానికి అంత పెద్ద మహనీయుడు పేరుని ఎందుకు పరిమితం చేశారు అని ఒక చర్చ కూడా వచ్చింది. చాలా మంది సరే జిల్లాకు పొట్టి శ్రీరాములు గారి పేరు కరెక్ట్ కాదు, ఆయన స్థాయిని తగ్గించినట్టయింది అని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. కాబట్టి అమరావతికి ఏమైనా ఆ పేరు పెట్టేలాగా చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించగలరా అన్న ఒక చర్చ కూడా బయలుదేరింది. ఎందుకంటే రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు జిల్లా పేరు పెట్టడం సరికాదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నప్పుడు, అంతకు మించి హోదా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఒక రాష్ట్రాన్ని సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరుని రాష్ట్ర రాజధానికి పెట్టడం కరెక్ట్. కాబట్టి అమరావతి పేరు ముందు పొట్టి శ్రీరాములు గారి పేరుని ఏమైనా జాయిన్ చేయిస్తారా, చేర్పిస్తారా అన్న ఒక చర్చ ఆలోచన కూడా బయలుదేరింది. ఈ నేపథ్యంలో నిన్న పదవీ బాధ్యత అనే కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుకు పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాలి అని చెప్పారు. ఒక ప్రాజెక్టుకు పేరు పెట్టడమా లేకుంటే ఒక జిల్లాకు పేరు పెట్టడమా అన్నప్పుడు జిల్లాకు పేరు పెట్టడమే ఎక్కువ గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి ప్రాజెక్టుగా పెట్టారు. కానీ ఎంతమందికి నీలం సంజీవరెడ్డి గారి పేరు ఆ ప్రాజెక్టుకు ఉందని తెలుసు? చాలా మంది శ్రీశైలం ప్రాజెక్టుగానే చూస్తారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకు ఒకవేళ పొట్టి శ్రీరాములు గారు పేరు పెట్టచ్చు, తప్పేం కాదు. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకుంటారు లేదు అని కూడా పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. ఒకవేళ పెట్టిన అభ్యంతరం పెట్టాల్సిన అవసరం లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న థియరీ ప్రకారం అయితే పొట్టి శ్రీరాములు గారికి సరైన గౌరవం ఇవ్వడం అన్నది ఒక జిల్లాకో ఒక పేరు పెట్టడం కరెక్ట్ కాదంటున్నప్పుడు రాజధానికి పెట్టడమే బాగుంటుంది. మరి ఆ దిశగా ఏమన్నా ముందుకెళ్తారా అన్నది కూడా చూడాలి. మరో దిగ్భ్రాంతి కలిగించే కామెంట్ ఏంటంటే ప్రైవేట్ సెటిల్మెంట్ల గురించి పవన్ కళ్యాణ్ గారు ఇండైరెక్ట్ గా సమర్థించారు. ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయొద్దండి మీరు అని చెప్తూనే నేను అర్థం చేసుకోగలను, కొన్నిసార్లు ప్రైవేట్ సెటిల్మెంట్లు చేయాల్సి వస్తుంది, కానీ ఆ ప్రైవేట్ సెటిల్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎవరైనా మీ దగ్గరకు వస్తారు, నేను అర్థం చేసుకోగలను, కానీ చాలా జాగ్రత్తగా చేయాలి, అవకాశంగా తీసుకోవద్దండి సెటిల్మెంట్లు అని చెప్పారు. ప్రైవేట్ సెటిల్మెంట్స్ మనం చేయకండి. మీరు ఒకటి చేయాల్సి వస్తే అది చాలా మంది కూర్చోబెట్టి చాలా జాగ్రత్తగా చేయండి. కొన్నిసార్లు ఎవరు లేక మన దగ్గరికి వస్తారు, నేను అర్థం చేసుకోగలను. ప్రైవేట్ సెటిల్మెంట్స్, ల్యాండ్ డిస్ప్యూట్స్, కానీ దాన్ని మీరు అవకాశంగా తీసుకొని మన పదవులు అవకాశంగా తీసుకుని దయచేసి అవన్నీ చేయకండి. అసలు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్ వ్యక్తులు పార్టీ లీడర్లు సెటిల్మెంట్ చేయండి కానీ జాగ్రత్తగా చేయండి అని ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న దాని ప్రకారం వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయింది. ఆ ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏం చేస్తుంది అంటే ఆ యంత్రాంగం మొత్తం ఫెయిల్ అయింది. కాబట్టి ప్రైవేట్ వ్యక్తుల దగ్గరికి, పార్టీల నాయకుల దగ్గరికి ప్రజలు సెటిల్మెంట్ల కోసం వెళ్లే పరిస్థితి ఉంది అని పవన్ కళ్యాణ్ గారే చెప్తున్నారు. అలాంటిది అర్థం చేసుకోవాలని వస్తారు, కానీ జాగ్రత్తగా చేయండి సెటిల్మెంట్లు అని చెప్తున్నారు. ఇంకేముంది, డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ మాట చెప్పిన తర్వాత నాయకులంతా యథేచ్ఛగా సెటిల్మెంట్లు చేస్తారు. అదేంటి అంటే, సార్ మీరే చెప్పారు కదా సార్ చాలా జాగ్రత్తగా చేయమని, చాలా జాగ్రత్తగానే చేస్తున్నాం సార్. అవతల పార్టీ కానీ యువతల పార్టీ కానీ బయటకు వచ్చి నోరెత్తే పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్తగానే మేము సెటిల్మెంట్ చేస్తున్నాం సార్ అని చెప్తారు. ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న నాయకుడు ఇలా ప్రైవేట్ సెటిల్మెంట్ చేయండి కానీ జాగ్రత్తగా చేయండి అని ఎలా చెప్తున్నారు? మీరు చేయడానికి వీలు లేదు, ఆ పని చేయడానికి యంత్రాంగం ఉంది, వ్యవస్థ ఉంది, ప్రభుత్వం ఉంది అని చెప్పాలి కదా. అంటే ఇండైరెక్ట్ గా సెటిల్మెంట్ చేయండి కానీ బయటకు రాకుండా చేయండి అని ఒక డిప్యూటీ సీఎం గారు చెప్తుంటే ఇంతకు మించిన ఆందోళనకరమైన పరిస్థితులు ఏమైనా ఉంటాయి రాష్ట్రంలో? మరో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. తాను క్యాబినెట్ లో మాట్లాడాలనుకుంటున్నాను, కానీ అంతకుముందు మీ ముందే మాట్లాడుతున్నాను. ఈ కులం అనేది, కులాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలనే దానికి మాట్లాడుతూ నేను క్యాబినెట్ లో కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఎస్సీ స్కూళ్ళు, ఎస్టీ స్కూళ్ళు, బీసీ స్కూళ్ళు అని పెడుతున్నారు. అక్కడి నుంచే మనం కులాన్ని ప్రోత్సహిస్తున్నాం కదా, అలా పెట్టకూడదు కదా అని మాట్లాడారు. ఈ అంశాన్ని నేను క్యాబినెట్ లో కూడా ప్రస్తావిస్తాను అంటున్నారు. అంటే ఎస్సీ ఎస్టీ బీసీల పేరున ప్రత్యేకంగా స్కూళ్ళు ఉండడానికి తాను వ్యతిరేకమని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి దీన్ని క్యాబినెట్ లో ప్రస్తావిస్తానంటున్నారు. దీనిపైన ఆయా వర్గాల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది కూడా ఒక కీలకమైన అంశం. చూడాలి. తెలంగాణలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామికి నిధులు ఇచ్చాము,
అంటూ ఆయన ప్రస్తావించారు. అంటూనే దేవుడు అనేవాడు ఆంధ్రాకు ఒకటి, తెలంగాణకు ఒకటి, తెలంగాణ ఆంజనేయ స్వామి ఏపీ ఆంజనేయ స్వామి అంటే ఏమి ఉండరని మాట్లాడారు. కరెక్టే, దాన్ని ఎవరు కూడా ఇష్యూ చేయలేదు, ఏ పార్టీ కూడా ప్రశ్నించలేదు. ఏపీకి సంబంధించిన నిధుల్ని మీరు తెలంగాణలోని ఆలయానికి ఎలా ఇస్తారని ఎవరు ప్రశ్నించలేదు, వైసీపీ కూడా ప్రశ్నించలేదు. కానీ దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ అసలు నిధులు అన్నవి తిరుమల వెంకటేశ్వర స్వామికి నిధులు అన్నవి అంబానీ నుంచి వస్తాయి, ఢిల్లీలో ఉన్న వాళ్ళ నుంచి కూడా వస్తాయి. ఆ నిధులను ఎలా వాడాలి, ఎవరి ద్వారా ఏ పని చేయించాలి అన్నది అంతా స్వామి ఇష్టం, మనకు సంబంధం లేదు అని చెప్తున్నారు. అంటే నా ద్వారా స్వామి ఇది చేయిస్తున్నారు అని చెప్పారు. అలాంటి వాటి జోలికి మనం వెళ్ళకూడదు అని కూడా చెప్పారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే అంబానీ నుంచి ఢిల్లీలో ఉన్న వాళ్ళ నుంచి కూడా వెంకటేశ్వర స్వామికి ముడుపులు నిధులు విరాళాలు వస్తూ ఉంటాయి అని చెప్తున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఇంత బ్రాడ్ గా ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ గారు గతంలోనికి వెళ్తే అనిల్ కుమార్ సింఘాల్ అనే వ్యక్తిని టీటీడీ ఈవోగా నియమించినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తరాది వ్యక్తికి మీరు ఈవోగా ఎలా నియమిస్తారు గుడి దగ్గర అని చెప్పారు, ప్రశ్నించారు డైరెక్ట్ గా. ఆ రోజు మాత్రం ఈ రోజు చెప్తున్నట్టు ఆ డబ్బుల్ని ఎవరి ద్వారా ఏం చేయించాలి, ఎవరితో చేయించుకోవాలి అన్నది స్వామి ఇష్టం, మన సంబంధం లేదంటున్న పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజు టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ అనే వ్యక్తి రావడం అన్నది కూడా దేవుడు తీసుకున్న నిర్ణయమే అని ఎందుకు అనలేదు? ఆ రోజు మాత్రం ఉత్తరాది దక్షిణాది అంటే పెద్ద గొడవ చేశారు. ఈ రోజు మాత్రం సమగ్రత గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. అంటే డబుల్ స్టాండర్డ్స్ అయితే చాలా క్లియర్ గా కనపడుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి విషయంలో. దాంతో పాటు అధికారులకు చెప్పారు, వైసీపీ అన్నది అధికారంలోనికి మళ్ళీ రాదు, మీరెవరు భయపడద్దండి, అధికారులు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి అని. అంటే వైసీపీ వాళ్ళని ధైర్యంగా అనిచేయండి, వాళ్ళకి భయపడద్దండి అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే 2019కి ముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇలాగే మాట్లాడారు, వైసీపీ అన్నది అధికారంలోనికి రావడం అన్నది అసాధ్యం, ఇది నా శాసనం, రాసి పెట్టుకోండి అన్నారు. 151 సీట్లతో వైసీపీ అధికారంలోనికి వచ్చింది. ఇప్పుడు రాదు రాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత అధికారులు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే అధికారులు క్షేత్రస్థాయిలో పరిణామాల్ని గమనిస్తున్నారు, రాజకీయంగా జరుగుతున్న మార్పుల్ని గమనిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి వేగం పుంజుకుంటోంది, వైసీపీ మళ్ళీ పుంజుకుంటోంది అన్నది క్లియర్ గా అధికారులకు ఉద్యోగులకు అర్థమవుతోంది. అందుకని వాళ్ళు ఈ మధ్య ఇష్టానుసారం చేయడానికి కూడా రాజకీయంగా ఇష్టానుసారం ఒక పార్టీని అణచివేసే విషయంలో అంతగా సహకరించడం లేదు. దాంతో లేదా ఆ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోనికి రాదు, మీరు ధైర్యంగా అణచివేయండి అని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారు అధికారులను ప్రోత్సహించే పని చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పినంత మాత్రాన నమ్మచ్చు ఒకరు ఇద్దరు అధికారులు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కాబట్టి అని చెప్పి బియాండ్ ద లా వెళ్ళి రాజకీయంగా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమంలో కొందరు అధికారులు ఇన్వాల్వ్ కావచ్చు. కానీ మెజారిటీ అధికారులు, వీటికి దూరంగా ఉండే అధికారులకు సీన్ అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ గారికి కూడా అర్థమవుతోంది, అధికారంలో ఆల్రెడీ మొదలైంది, వైసీపీ మళ్ళీ అధికారంలోకి రాబోతోంది అన్న విషయం అర్థమైంది, అందుకే స్లో అవుతున్నారు అని పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రహించారు. అందుకనే ఆ పార్టీ అధికారంలోకి రాదు, మీరు వెనక్కి తగ్గద్దండి, ఇంకా అలాగ ముందుకెళ్ళండి అని ప్రోత్సహించే పని చేస్తూ ఉన్నారు.